హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నా స్టైల్లో కుష్కా తయారు చేయబోతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది ఇది అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుష్కాకి మనం గ్రేవీ చేసుకోవాలి కదా, దానికోసం నేను ఫస్ట్ కళాయి అయితే పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అంగుళం సైజు దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, ఒక 8 లవంగాయలు, ఒక 4 యాలకులు, కొంచెం స్టోన్ ఫ్లవరు అండ్ 2 అనాస పూలు అనమాట వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 అంగుళాల అల్లం ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను వేసుకునే కేజీ రైస్కి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేస్తున్నాను అనమాట. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలు. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 4, ఇవి కారం ఎక్కువ ఉండవు కాబట్టి ఒక 4 అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇదంతా కూడా చక్కగా మగ్గేలాగా కలుపుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టొమాటో ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సరే మూత తీసుకొని చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గుప్పుడు పుదీనా ఆకులు అండ్ కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకొని ఇవి కూడా ఇందులో చక్కగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి చాలా వరకు మగ్గిపోయిందనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు రైస్ కూడా కడిగేసి నానబెట్టేసుకుందాం. నేను 1 కిలో రైస్ తీసుకుంటున్నాను కాబట్టి రైస్ కుక్కర్ కప్పుతో 5 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చిట్టి ముత్యాలు తీసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట దీనికి. ఇవన్నీ 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. దీన్ని కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ జార్లో తీసేసుకున్నాను అనమాట. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 5 జీడిపప్పు పిక్కలు వేసుకున్నాను. అండ్ చిన్న స్పూన్స్ అయితే కనుక ఒక 3 స్పూన్స్ కానీ, పెద్ద స్పూన్ అయితే కనుక ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నమాట. ముక్కల్లో అయినా చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా మిక్సీ చేసుకున్నది ఉన్నది, సో నేను అది వేసుకుంటున్నాను. 1 స్పూను గసగసాలు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోయిందనమాట. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకుని ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో అంతే నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 3 స్పూన్స్ వేసాను కాబట్టి ఇది కూడా ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందనమాట. ఇందులో ఒక 6 లవంగాయ మొగ్గలు, ఒక చిన్న అనాస పువ్వు, 4 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, అంగుళం సైజు దాల్చిన చెక్క ముక్కలు 3 అండ్ ఇందులో కంపల్సరీ జాజికాయ అన్నది వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఇలా ఫ్రై అవగానే ఇందులో మీడియం సైజు ఆనియన్ ఒకటి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని అది వేసుకోవాలి. అండ్ ఒక టొమాటో కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఆనియన్ టమాటో మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కారం, ఇందులో అసలు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఒక 2 స్పూన్స్ సాల్ట్, తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. 1 స్పూను సోంపు, షాజీరా 1 స్పూను. ఇప్పుడు ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట.
ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై అయినిద్దాం. చక్కగా ఆయిల్ అన్నది ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ అన్నవి కొంచెం ఇలా మసాలాలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతుంది అండ్ కుష్కా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 to 10 minutes ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. ఒక 10 minutes అయితే అయిపోయింది. చక్కగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం మామూలుగా బిర్యానీకి ఎలా పోసుకుంటామో రైస్, దమ్ముకు కాదు మామూలు బిర్యానీకి ఎలా పోసుకుంటామో 1-1.5 అలాగే పోసుకోవాలి వాటర్ అన్నవి. మిక్సీ మసాలా ఉంది కదా అందులో వాటర్ పోస్తున్నాను, అది కడిగేసి కొంచెం. నేను 1-1.5 చొప్పున వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. చేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకే వరకు కూడా చక్కగా హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలన్నమాట. ఇది ఒకసారి చూసుకుందాం. చూడండి ఎసరు అంతా కూడా చాలా వరకు ఎగిరిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. బాగా లోలో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. చక్కగా కలిపేసుకున్నాక ఇందులో పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మిల్క్ మిస్టీ వాళ్ళది పైనుంచి కొంచెం క్రీమ్ యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని బాగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకొని ఒక 10 minutes మగ్గనిద్దాం దీన్ని. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి చక్కగా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు పైనుంచి ఒక 2 spoons నెయ్యి వేసుకుందాం. నెయ్యితోనూ మంచి ఫ్లేవర్ అన్నది కూడా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇదే కాదు మన బిర్యానీలో కంపల్సరీ నెయ్యి వేసుకోండి, మంచి టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట. చూడండి మొత్తం కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10 minutes తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. 10 minutes అయిపోయింది. చూడండి చక్కగా పొడి పొడిలాడుతా ఎలా ఉందో. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. కుష్కా అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను చికెన్ విత్ ఆనియన్తో అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ఈ డిష్ని మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.